దేశవ్యాప్తంగా నిన్నటి వరకు సీజేపీ గురించి మాట్లాడుకున్నాం. సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన గంటల్లోనే లక్షలాది మంది ఫాలోవర్స్, రోజుల్లోనే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ రావడము, ఆ తర్వాత అభిజిత్ దీప్కే జంతర్ మంతర్లో రావడము, పర్మిషన్ లేకపోయినా ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయన జంతర్ మంతర్కి వచ్చే సమయంలోనే పర్మిషన్లు రావడము, నిరసన కార్యక్రమం చేయడము, అది కాస్త నిరాహార దీక్షగా మారడము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు రాజకీయాలు జరిగినాయి. బాగుంది. అది అయిపోయిన తర్వాత వెంటనే 2-3 రోజుల క్రితం రిజర్వేషన్ హటావో పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ అయింది. దాదాపుగా 6 మిలియన్ వరకు, అంటే 5.9 మిలియన్, ఈరోజు ఉదయం 5.9 మిలియన్ ఫాలోవర్సు అది సాధించింది. రిజర్వేషన్ హటావో ఆందోళన. బాగుంది, పేరు బాగుంది. నిజంగానే వీళ్ళంతా కలిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే నేను కూడా దానికి మద్దతు ఇస్తాను. నిజంగానే ఈ దేశంలో రిజర్వేషన్లు లేని దేశం కావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ఏ రిజర్వేషన్లు లేని, కేవలం పేదవాళ్ళ కోసం, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం, అసలు అడుక్కు తినేటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళ కోసం, ఈ దేశంలో అణచివేతకు గురవుతున్న వాళ్ళ కోసం, ఈ దేశంలో దోపిడీకి గురవుతున్న వాళ్ళ కోసం, ఈ దేశంలో బతకడమే కష్టంగా మారి నీళ్లు కావాలన్నా కూడా నీళ్లు ముట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో బతికిన వాళ్ళ కోసం, మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టుకొని బతికినటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్లను మాత్రమే తీసేయాలి. మిగతా వాటిలో ఉన్నటువంటి రిజర్వేషన్లు మాత్రం తీసేయడానికి వీలు లేదు అనేటువంటి ఉద్యమాలు కాకుండా, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రిజర్వేషన్లు పొంది మేమే బాసులము, మేమే సర్వం అని చెప్పి వేదాలు రాసుకొని, వాళ్ళకు సంబంధించినటువంటి అన్నీ రాసుకొని, ఈ దేశంలో బతకాలంటే మేం చెప్పినట్టుగానే బతకాలి. ఈ దేశంలో గొప్పవాళ్ళు ఎవరు అనంటే మేమే. ఈ దేశంలో చదువుకునే హక్కు ఎవరికి ఉంది అనంటే మాకే. ఈ దేశాన్ని ఏలేటువంటి హక్కు ఎవరికి ఉంది అంటే మాకే అని చెప్పి రాసుకొని, ఆ రిజర్వేషన్లో పొందుతూ వాళ్ళ పక్కన కులం తోకలు రాసుకుంటూ అన్ని రకాల పనులు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా, కేవలం రిజర్వేషన్లు మాత్రమే, రిజర్వేషన్లు కావాలి అని ఎవరు అడిగిర్రు? రిజర్వేషన్లు పొందిన వాళ్ళు అడిగిరా, రిజర్వేషన్లు పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు అడిగిరా అనే విషయాన్ని జనాలు అర్థం చేసుకోవాలి. ఈరోజు రిజర్వేషన్ హటావో ఆందోళన పేరుతో చేస్తున్నటువంటి మూమెంట్ ఏదైతే ఉందో, ఆ మూమెంట్కి సంబంధించినటువంటి విషయంలో ఆ ఐడి కింద రాసిరు, యుద్ధ భూమిలో ధైర్యవంతుల నుండి మనకు గౌరవం లభిస్తుంది, పిరికి పందలు క్రూరమైన మనుషులు మాత్రమే కులం గురించి గోల చేస్తారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పిరికి పందలు క్రూరమైనటువంటి మనుషులు మాత్రమే కులం గురించి గోల చేస్తారు. ఎస్, నేను అడుగుతున్నా, ఎవడు పిరికి పంద? దళితులు చెరువులోకి వచ్చి చెరువులలో ఉన్నటువంటి నీళ్లను ముట్టుకుంటే ఆ నీళ్లు మైలబడతాయి అని చెప్పేసి భయపడ్డటువంటి పిరికి పందలు ఎవడు? రిజర్వేషన్ హటావో ఆందోళన పేరుతో ఈరోజు పెద్ద బ్రేకింగ్ న్యూస్లు, హటావో ఆందోళన, ఈ 4.8 మిలియన్ ఉన్నటువంటి అప్పుడు తీసిన ఇప్పుడు 5.9 మిలియన్ అయ్యారు. మేమేమంటున్నామంటే, వాడల్లోకి వచ్చేది ఉంటే మీ ముడ్డికి చీపురు కట్టుకోవాలి, మూతికి ముంత కట్టుకోవాలి, మీకు ఉమ్మస్తే అందులోనే ఉమ్మేయాలి, తీసుకుపోయి మీ వాడలో పడేసుకోవాలి. అంటే మాట్లాడితే పడేటువంటి తుప్పిర్లు లాంటివి కూడా ఆ కుండలోనే పడాలి తప్ప బయట పడద్దు అని చెప్పేసి భయపడ్డ పిరికి పందలేవాడు. మీరు నడిచినటువంటి ఆ అడుగుల తర్వాత, ఆ అడుగుల మీదకి వెళ్ళి మేము నడిస్తే మేము కూడా అంటరాని వాళ్ళు అయిపోతాం అని చెప్పేసి, మాకు కూడా అంటుతుంది అని చెప్పేసి, మీరు నడిచి వెళ్ళినటువంటి బాటలో మీ వెనకాల చీపురు కట్టుకొని దాన్ని ఊడ్చుకుంటూ పోవాలని చెప్పేసి చెప్పినటువంటి పిరికి పందలు ఎవడు ఈ దేశంలో? నేటికి పరీక్షలు లేకుండా కేవలం పూజారి వర్గం మొత్తం మేమే ఉంటామని చెప్పేసి ఇప్పటికీ భయపడుతున్నటువంటి, కులాన్ని భుజాల మీద మోస్తున్నటువంటి పిరికి పందలు ఎవరు ఈ దేశంలో? వీఆర్ ద ప్రౌడ్ రెడ్డిస్ అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పిరికి పందలు ఎవరు ఈ దేశంలో?
రెడ్డిలకు మాత్రమే పాలించే హక్కు ఉందని చెప్పేసి మీటింగులు పెట్టుకొని, ఇంటర్నల్ మీటింగులు పెట్టుకొని, రెడ్డి జనజాగృతుల పేరుతోని, రెడ్డి జన సమ్మేళనాల పేరుతోని మీటింగులు పెట్టుకొని రెడ్లకు మాత్రమే పాలించే హక్కు ఉందని చెప్పేసి భుజాల మీద రెడ్డి కులాన్ని, భుజాల మీద విలమ కులాన్ని, భుజాల మీద అగ్రకులాలను మోసుకుంటూ వాళ్ళు ఇచ్చేటువంటి ఫండింగ్లతో నడిచేటువంటి వీళ్ళు ఏ రిజర్వేషన్లు తొలగించాలని ఉద్యమాలు చేస్తున్నారు? ఎస్, మీరు అంటున్నట్టు రిజర్వేషన్ తొలగిద్దాం భయ్. ఏ రిజర్వేషన్లు పోవాలి? వేలాది సంవత్సరాలుగా గుడిలో పూజారిగా కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉండాలని చెప్పేటువంటి రిజర్వేషన్ల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ ఒకటి అంటూ అధికారంలోకి ఎవడైనా రావాలని చెప్పేసి సినిమాలో కొట్టిన డైలాగ్ లాగా ఈరోజు ఈ దేశంలో నేను పోతే నా కొడుకు పోతే నా మనవడు పోతే నా మునిమడోడు మేమే రాసుకున్నాం ఈ గుడిలో అని చెప్పేసి గుడిలో పూజారి వర్గంగా ఉంటున్నటువంటి వ్యక్తులు రిజర్వేషన్లు ఎవరు ఇచ్చిరండి? అమిత్ షా అధికారంలోకి రాగానే వాళ్ళ కొడుకు క్రికెట్కు సంబంధించినటువంటి ఒక కమిటీకి అధ్యక్షుడు అయిపోతాడు. ఈయనకి ఏ అర్హత ఉందండి క్రికెట్లో? తెలియదు. ఈరోజు ఏంటిది నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీట్కి అప్లై చేస్తారో లేదో చూపించకపోతే వాళ్ళ మీద కేసులు పెడతామంటారు. అసలు మీకేం అర్హతలు ఉన్నాయి ఈ దేశాన్ని పాలించడానికి అని చెప్పేసి మేము అడుగుతున్నాం కదా. ఏ రిజర్వేషన్తో వస్తున్నారండి? సినిమాలో నిన్న ఫేస్బుక్లో పోస్ట్ పెడితే చాలామంది దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు అనేవి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కేవలం అగ్రకులాల వాళ్ళు ఎందుకు హీరోలు అవుతున్నారు? ఒక్కరిద్దరు, కేవలం ఒక 5-10% కూడా లేరు వేరే కులాల వాళ్ళు. ఎందుకు వేరే కులాల వాళ్ళు ఉంటలేరు? ఎవడు ఆ రిజర్వేషన్లను కల్పించింది? గుడిలో పూజారులు మేమే ఉండాలని చెప్పేసి, అరే మీరు రాసుకున్నటువంటి మీకు సంబంధించినటువంటి వేదాల్లో అక్కడిక్కడ రాసుకున్నారు కదా. మీ మనధర్మ శాస్త్రమే చెప్తుంది కదా ఈ దేశంలో ఏ కులాలు ఏం పని చేయాలని చెప్పేసి. ఎవడు కల్పించినండి? ఈ దేశంలో బాత్రూమ్లు కడిగేయడము, ఆ పాకి పని చేయడం మొత్తం కేవలం దళితులు మాత్రమే చేయాలని చెప్పేసి రాసినటువంటి వాడు ఎవడు? రిజర్వేషన్లు. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాడు తప్ప బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కాదు, అవి యాంటీ రిజర్వేషన్లు. ఎస్, ఈ దేశంలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే గుడిలో పూజ చేయాలి అంటే, ఈ దేశంలో దేవుణ్ణి మనం మొక్కాలంటే మనం అయ్యగారిని మొక్కాలి. మన కోరికలు అయ్యగారు చెప్పాలి. అయ్యగారు దేవుని చెప్తాడు. మనకు దేవునికి చెప్పుకునేటువంటి అర్హత లేదు. అరే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయ్యగారుల కాలే మొక్కాలి. ఎందుకు చదువుకున్న కాలే అయ్యగారుల మొక్కలు? మరి ఈ రిజర్వేషన్ ఇచ్చింది, ఈ రిజర్వేషన్లు ఎవడిచ్చిండు? దీని గురించి మాట్లాడి దీని మీద పెద్ద ఉద్యమం చేసి ఇది కాదు దేశంలో సమానత్వం రావాలంటే, ఇది కాదు ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశం బాగుపడాలంటే సమానత్వం రావాలి, ఈ దేశం బాగుపడాలంటే అందరూ బాగుపడాలి, అందరూ చదువుకోవాలి, అందరూ గొప్పగా బతకాలి, అందరూ సమానంగా బతకాలి అని చెప్పేసి సమానత్వం కోసం రిజర్వేషన్లు ఇస్తే ఈరోజు రిజర్వేషన్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అరే నిశ్చయం ఎట్లా కుల వ్యవస్థను తీసుకొచ్చింది ఎవడు? ఆ కులాలన్నీ సమానం కావాలని చెప్పేసి రిజర్వేషన్లు ఇచ్చేది ఉంటే మీరు ఇలా లొల్లి పెడుతున్నారు. మీకు దమ్మున్నదా? ఎవని వాటా ఎంతో అని చెప్పేసి, వాని వాటా కావాలని చెప్పేసి, ఎవని వాటా ఎంత ఉందో వాని వాటా పంచుకుందాం. మా రోజు వీరన్న కాళ్ళు అన్నటువంటి రాజ్యం కోసం ప్రయత్నం చేయండి. మరి మీరు చేత కాదు, దాని మీద మాట్లాడరు. ఏమనంటే రిజర్వేషన్ మీద వాటి ఏడుస్తూ ఉంటారు. అరే సిగ్గుండాలి కదా రిజర్వేషన్ల గురించి మాట్లాడడానికి. రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి ఆలోచించాలి కదా. ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ గురించి ఎందుకు ఉద్యమం జరిగింది? పేపర్ లీకేజ్ జరగకపోతే అభిజిత్ దీప్కే ఎవరండి? ఎక్కడిది సిజేపీ? ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నోరు జారకపోయేది ఉంటే ఎవడండి కాక్రోచు? మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ, మీ ఇష్టం ఉన్నట్టు చట్టాలు వేసుకుంటూ, మీ ఇష్టం ఉన్నట్టు పాలించుకుంటూ, మీకు నచ్చినట్టు మాట్లాడుకుంటూ మీరు పోతా ఉంటే ఉద్యమాలు వస్తాయి. రిజర్వేషన్లు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఆనాడు దేశంలో ఉన్నాయి కాబట్టే కదా ఆయన రిజర్వేషన్లు కల్పించింది. మహాచెరువు పోరాటం స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మహాచెరువు పోరాటం ఎందుకు చేసిండు? పోయి చదవండి, చదివితే కదా మీకు తెలిసేది. చెరువులో దిగే అటువంటి చెరువులో నీళ్లను బర్రెలను కడుగుతారు, అందులో పందుల్ని కడుగుతారు, అందులోకి వెళ్ళి కుక్కలు పోయినా పర్లేదు, పందులు పోయినా పర్లేదు, బర్రెలు పోయినా పర్లేదు, ఎవడు పోయినా పర్లేదు, కానీ దళితులు పోయి అలా మంచిని తీసుకుని అంటే నీళ్లు తాగుదామని చెప్పేసి చెరువులోకి దిగితే మాత్రం మైలపడుతుందని చెప్పేసి చెప్పినటువంటి వీళ్ళు చెరువులో దిగేది ఉంటే ఆవు మూత్రంతో అడిగినటువంటి సందర్భాలు లేవా? అరే దేవుడు కూడా మైలపడుతురా? గుడిలోకి దళితులు వస్తే ఈ రోజు కూడా ఉన్నాయి కదండి.
ఈరోజు కూడా మొన్న కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో గుడిలోకి వచ్చేది ఉంటే ఆ గుడిలోకి రానియకుండా దళితులను అడ్డుకున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం కదా. ఆ విషయం మీద ఏదో ఎమోషనల్గా ఒక దళిత నాయకుడు మాట్లాడేది ఉంటే ఆయన మీద కేసులు పెడతారు. అరే గుళ్ళోకి రానియలే కదా, అది ఆయన బాధ కదా, ఇంకెన్ని రోజులు రా మమ్మల్ని గుళ్ళోకి రానియరు అని చెప్పేసి ఆయన మాట్లాడితే అందులో మాట్లాడిన దాంట్లో ఏ బూత్ ఉందో ఆ బూత్ మీద కామెంట్ చేస్తారు, ఆ బూత్ మీద కేసులు పెడుతున్నారు తప్ప అక్కడి గుడిలో రాని వాటి గురించి ఎవడు మాట్లాడు. వెంటనే రాజకీయ నాయకులు, పోలీసులు, వాళ్ళు వీళ్ళు, ఆ సంఘము ఈ సంఘము అన్నీ కూర్చొని మాట్లాడుకొని అటు గౌడ్లతోని ఇటు దళితులతోని మాట్లాడి కాంప్రమైజ్ చేసి కేసులు వద్దు, మనందరం కలిసిమెలిసి ఉండేటోళ్ళం. మరి కలిసిమెలిసి ఉండేటువంటి వీళ్ళు సిగ్గులేదా గుళ్ళోకి రానియకముందు? అరే మన అందరం కలిసిమెలిసి ఉంటాం, మన అంతా ఒక్క ఊరు, మన అందరం మనుషులము, మన అందరం మొక్కే దేవుడు కూడా ఒక్కడే, మరి ఆ దేవుని దగ్గరికి పోతుంటే ఆపడానికి మనకు సిగ్గు ఉండాలని చెప్పేసి మాటలు అప్పుడు ఎందుకు మాట్లాడరు? రిజర్వేషన్ హటావోనా? ఏ రిజర్వేషన్ హటావో అండి? చిరంజీవి పోతే చిరంజీవి కొడుకు, చిరంజీవి తమ్ముడు, చిరంజీవి ఇంకో తమ్ముడు. అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా తీసినప్పుడు గంగోత్రి సినిమాలో ఈయన పనికిరాడు హీరోగా అన్నారు. ఈరోజు అల్లు అర్జున్ ఎట్లా హీరో అయినాడు మళ్ళా? ఇది ఎవరిచ్చిరంటే రిజర్వేషన్లు మీకు? మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం కులాలతోనే ఉన్నాయి కదా. కులం లేకుండా ఇండస్ట్రీలోకి పోయినటువంటి వాడు సక్సెస్ అయ్యేది ఉంటే వాడిని ఎంత టార్చర్ పెడతారో తెలియదా మాకు? రాజకీయాల్లో రిజర్వేషన్లు ఉంటాయి, మీ కులాలే. ఎన్ని పాటలు లేవండి, ఎన్ని వందల పాటలు పాడిరు కదా మీ గురించి, మీ రిజర్వేషన్లతో మీరు పొందుతున్నటువంటి. మీ ముఖ్యమంత్రి పదవికి, ప్రధానమంత్రి పదవికి ఎందుకు ఉండదు రిజర్వేషన్ అని చెప్పేసి మా మూర్తన్న లాంటి వాళ్ళు ఎంతోమంది, మా దాసనారాయణ లాంటి వాళ్ళు, లేదంటే గద్దరన్న లాంటి వాళ్ళు, గోరెడ్డి వెంకన్న లాంటి వాళ్ళు, జయరాజన్న లాంటి వాళ్ళు కొన్ని వందల పాటలు రాసి పాడినా కూడా మీకు ఇంకా సిగ్గురాలే. ఈరోజు రిజర్వేషన్ హటావో ఆందోళన, ఎస్ బాగుంది, పేరు మంచిగా ఉన్నది. నేను అడుగుతున్నా రిజర్వేషన్ హటావో అంటే అర్థమైంది. ఏ రిజర్వేషన్లు పోవాలి? కేవలం చదువులకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళకు చదువుకోవడం కోసం అవకాశం కల్పించినటువంటి రిజర్వేషన్ పోనా? చదువు రాకపోయినా పర్లేదు, వాడు బాపనన్నుగా పుడితే, కోమంట ఆయనగా పుడితే, వాళ్ళు రెడ్డిలుగా పుడితే, వాళ్ళు వెలుమలుగా పుడితే వాళ్ళకి అన్ని అర్హతలు ఉంటాయి అని చెప్పేసి చదువుకోకపోయినా పర్లేదు, అని చదువు రాకపోయినా పర్లేదు, రాసుడు చక్కగా రాకపోయినా కూడా గుళ్ళకి పూజారి అవుతాడు. పోటీ పెట్టుర్రి, ఓ కదిరే కృష్ణతోనో కత్తి పద్మారావుతోనో పోటీ పెట్టి, ఎస్ ఇంకో ఎవరికి కరెక్ట్గా చదవచ్చేది అంటే మంత్రాలు వాళ్ళే రాజకీయంగా ముందుకు పోతారు, వాళ్ళే ఆ గుడిలో పూజారి అని చెప్పేసి ఎగ్జామ్ మీరు పరీక్ష పెట్టండి. పరీక్షలు లేకుండా పూజారి సీట్లు ఎట్లా ఇస్తారండి? ఈ దేశంలో లక్షల మంది, లక్షల గుడులు ఉన్నాయంటే లక్షల గుడులలో ఎలాంటి పరీక్ష లేకుండా ఉపాధి ఎట్లా కల్పిస్తారండి వాళ్ళకు? ఆ రిజర్వేషన్ల గురించి మాట్లాడరా? వ్యాపారం కేవలం వైశ్యులు మాత్రమే చేయాలని చెప్పినటువంటి రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడరు? క్షత్రియులు మాత్రమే ఈ దేశాన్ని ఏలాలని నేను చెప్పినటువంటి మాట్లాడినటువంటి రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడరు? సిగ్గు లేకుండా వచ్చి మేము తినేటువంటి గంజిలో ఉప్పు గురించి మాట్లాడుతూ ఉంటారు. రిజర్వేషన్ హటావో ఆందోళన పేరుతోనే మీరు చేస్తున్న దందాలు మొత్తం ప్రజలకు తెలుసు. ఇది ఎవరు నడిపిస్తుండు? ఈ మొన్నటిదాకా CJP కార్యక్రమాలు జరిగితే చైనా కుక్కలు, చైనా ఏజెంట్లు అని మాట్లాడినటువంటి, సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు మరి ఇప్పుడు రిజర్వేషన్ హటావో ఆందోళన ఎవరు నడిపిస్తున్నాడు? కేవలం 40 రోజుల క్రితం ఏర్పడినటువంటి 40-45 రోజుల క్రితం ఏర్పడినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకే ఫండ్స్ వస్తున్నాయి, విదేశీ ఫండ్స్ వస్తున్నాయి అంటే 40 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి మీ పార్టీలకు ఎన్ని కోట్ల ఫండ్స్ వచ్చినాయి? మరి 45 రోజులకే ఫండ్స్ వస్తే 40 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి మీ పార్టీకి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి? 100 ఏళ్ల క్రితమే ఏర్పడినటువంటి మీ సంస్థకు ఎన్ని ఫండ్స్ వచ్చినాయి? ఎందుకు ఆ సంస్థ రిజిస్ట్రేషన్ కాలేదు? దాని గురించి మాట్లాడండి. మరి దాని గురించి ఎవడు మాట్లాడు? దాని గురించి మాట్లాడడానికి మాత్రం ధైర్యం రాదు.